గతంలో చూసుకున్నట్లయితే మన అడిషనల్ డిఎంహెచ్ఓ గారు సార్ గారు కావచ్చు, డిఎంహెచ్ఓ గారు కావచ్చు, మీ యొక్క క్లినిక్స్ వస్తున్నారు, సీజ్ చేస్తున్నారు. ఆ రోజు పలమనేరు పట్టణంలో ఈ ఆర్ఎంపీ వైద్యం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందం ఇచ్చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రజలందరూ సరైన అవగాహనతో ఎక్కడ వైద్యం చేసుకోవాలి అని మంచి అవగాహనతో ఉండాలి. పరిజ్ఞానం లేని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి వైద్యం చేసుకొని వాళ్ళని నిందించడం కంటే మనమే పరిపూర్ణ అవగాహనతో సక్రమైన స్థానంలో వైద్యం చేసుకుంటే మంచిది. మన ప్రభుత్వం కూడా చాలా వైద్య సిబ్బంది నియమించింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని ప్రతి వార్డుకి కూడా సిస్టర్స్ నియమించడం జరిగింది. ఆ పరిధిలో ఉన్న జనాభా అందరం కూడా వైద్య విద్యులందరికీ వాళ్ళ ఇంటి దగ్గరే అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన వైద్య శాఖ మంత్రులు కానీ ఇవ్వడం జరిగింది. అలా ప్రజలందరూ కూడా ఈ అవగాహనతో ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుందనే అవగాహనతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ లేదా ఈ ఎమ్మెల్యే సచివాలయాల్లో కానీ వైద్యం తీసుకుంటే మంచిది. అది ముందు ఈ ఆర్ఎంపీలు కూడా హక్కులు మించి వైద్యం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించినా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే క్రిమినల్ కేసు కూడా బరాయిస్తాము, సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ హద్దులు మించి ఎవరు కానీ వైద్యం చేయకూడదు. వాళ్ళ జ్ఞానాన్ని మించి వాళ్ళు వైద్యం చేయకూడదు. ఇక వాళ్ళందరూ కూడా ఇస్తున్న కల ఈ అవగాహన సదస్సులో కూడా వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఎవరు కానీ ఏ ఆర్ఎంపీ కానీ పలమనేరు పట్టణం కానీ చిత్తూరు జిల్లాలో కానీ లేదా ఏ జిల్లాల్లో కానీ ఈ వాళ్ళ స్థాయికి మించి వైద్యం చేయకూడదు. అదే పక్కనున్న కర్ణాటకలో మరియు తమిళనాడులో ఆర్ఎంపీలు నిషేధించడం జరిగింది. కానీ మన ఆంధ్రాలో అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తూ వైద్యం చేస్తే ఎవరు కానీ వాళ్ళు ఏ స్థాయి వాళ్ళతో వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అలా కాకుండా ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా కష్టం కలిగినా ఖచ్చితంగా ఈ ఆరోగ్యం మీద చాలా కఠినమైన చర్యలు మాత్రం ఉంటాయని తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ఎవరు డాక్టరు, ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ అనేది కనుక్కొనే మినిమం ఇది చూసుకొనే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అవసరమైతే ఇంజెక్షన్ వేస్తారు, అవసరమైతేనే సెలైన్ పెడతారు. అలా కాకుండా మీరు అడిగినప్పుడల్లా ఇంజెక్షనో లేకపోతే సెలైనో ఇచ్చి ట్రీట్మెంట్ ఆర్ఎంపీ దగ్గర తీసుకోవడం ఈజీ అనే ఆలోచనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి. ఎందుకంటే ట్యాబ్లెట్తో మీకు కొంచెం జబ్బు అనేది నిదానంగా తగ్గచ్చు, ఇంజెక్షన్ అనేది త్వరగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైనా సరే ఇంజెక్షన్ వల్ల కానీ సెలైన్ వల్ల కానీ రియాక్షన్ వస్తే అది అంతే త్వరగా ప్రాణాలు కూడా తీస్తుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒక ఐవీ సిప్రోఫ్లాక్సిన్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఒక ఇంటర్ అమ్మాయి రీసెంట్గానే మన పలమనేరులో చనిపోయింది. సో ఒకవేళ హాస్పిటల్లోనే ఇది జరుగుంటే ఫస్ట్ టెస్ట్ డోస్ ఇచ్చి కానీ ఆ అమ్మాయికి ఆ మందు పడుతుందో లేదో చూసుకొని కానీ ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఏదైనా రియాక్షన్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్స్లోనే ఉంటుంది, కానీ ఆర్ఎంపీల దగ్గర ఉండదు. సో ఆ ఒక్క డిఫరెన్స్ అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీ ఆరోగ్యం, మీ జీవితాలు కాపాడుకోవాలని మనం చూసుకుంటాం. రిటర్న్గా ఆర్డర్ ఇవ్వలేదు, సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా చేసుకుంటానని అతను రిటర్న్ రాతపూర్వకంగా రాసిస్తేనే పర్మిషన్ ఇచ్చినట్టుంది. అతను కానీ నువ్వు ఇంజక్షన్ చెయ్యి, నువ్వు ప్రాక్టీస్ చేయి, వైద్యం చెయ్యి అని మేమైతే రాతపూర్వకంగా ఇవ్వలేదు. ఒకవేళ మళ్ళీ అతను ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఈసారి పర్మనెంట్గా అతని క్లినిక్ సీజ్ చేయడం జరుగుతుంది. అతని మీద క్రిమినల్ చర్యలకు మేము పోలీస్ శాఖ వారికి సిఫారసు చేయడం జరుగుతుంది. కాదు సార్, పలమనేరులో కూడా మీరు వచ్చి మన డిపార్ట్మెంట్లో సీజ్ చేసినారు, మళ్ళీ ఓపెన్ చేసుకొని చేస్తూ ఉన్నారు. మీరు ఎటువంటి జరుగుతుంది? మీరు రావడము ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే వస్తారు, మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటే కదా. నేను ఈరోజు ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నానండి, ఈ సందర్భంగా దయచేసి ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ పోవద్దండి. ఏరియా హాస్పిటల్ ఉంది, రెండు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, సరౌండింగ్లోనే గంగవరము, పత్తికొండ మంచి పిఎస్సీస్ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు.
24 hours స్టాఫ్ అనేది అక్కడ పోయి చూపించుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ 108 పిలిపించుకొని నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ పోయి అడ్మిట్ అవ్వండి. మీకు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, మరి మాటికి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మీరే పోకుండా పోతే వాళ్ళు ఒకరోజు క్లినిక్ మూసుకుంటారు. మనమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం. మరి చిన్న వైద్యం జరిగితే ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతాము, అతని దగ్గర పోవద్దండి. ప్రజలకు నేను ఇచ్చే సలహా, మీకు ఏదన్నా కాలు దెబ్బ తగిలింది, ఫీవర్ వచ్చింది అనుకోండి, నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి. కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము, అన్ని టెస్ట్ చేస్తాము, అన్ని ట్రీట్మెంట్ ఇస్తాము, ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తాము. ఎందుకు ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వానికి వైద్యం రాని వాళ్ళ దగ్గర చేయించుకుంటారు? నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేసేది అదే. దయచేసి ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోకండి. కొన్నాళ్ళు పోకపోతే బాడుగులు కట్టలేక బతకలేక మూసుకొని వేరే వ్యాపారం చేసుకుంటారు. సార్ మీరు చెప్పింది వాస్తవమే సార్, బాగుండాలి. కానీ అందరూ కూడా అంత చదువుకోనే వాళ్ళు ఉండరు కదా సార్ గ్రామీణ సార్. మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళని కట్టడి చేయడానికే కదా సార్ మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఏమి లేవు. ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ వల్ల ఆ రోజు మీరు యాక్షన్ తీసుకొని ఈ పొద్దు వందలాది మంది ఆర్ఎంపీలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు సార్. ఆ రోజు మీరు కరెక్ట్గా డ్యూటీకి అతని పైన యాక్షన్ తీసుకుంటే ఈ రోజు లెప్రసీ కేసులో నేను ఒకటే చెప్తున్నాను, ఎన్సీడీసీ అనేది లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఇయర్, సెకండ్ హాఫ్ ఇయర్. అప్పుడు ఏం చేస్తున్నాము, ఒక ఏఎన్ఎం ఆశా హౌస్ టు హౌస్ సర్వే చేసి ఒంటి మీద ఏ మచ్చ ఉన్నా సరే వాళ్ళు చెక్ చేయకూడదు. ఆ కేసు తీసుకొచ్చి డాక్టర్ చూపించి ఒకవేళ స్పర్శ లేని మచ్చ అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. లెప్రసీ కేసులు ఎందుకు వస్తున్నాయండి? ఈ విధంగా హౌస్ టు హౌస్ సర్వే చేపట్టి దాగి ఉన్న కేసులన్నీ బయటపడుతున్నాయి. అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అందరూ బాగా అవుతున్నారు. ఇంకొకటి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలు కూడా చేయిస్తున్నాం. ఈ పల్మనేర్ ఈమాస్ హాస్పిటల్లోనే ఎవరికైనా క్లా హ్యాండ్, ఫుడ్ డ్రాప్ ఉంటే వాళ్ళకు కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కూడా చేయిస్తున్నాం. అదొకటి. తర్వాత ఈ పత్రికా సోదరులు తెలియజేయడం ఏమంటే December 1st ఓల్డ్ ఏజ్ డే. ఓల్డ్ ఏజ్ డే సందర్భంగా దీని గురించి బాగా ప్రచారం జరిపించండి. ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది, ఈ యూత్ని అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు ఒకటి. రెండవది వచ్చి కలుషిత నీడిల్స్, ఒకరికి వాడిన నీడిల్స్ ఇంకొకరు వాడకూడదు, డిస్పోజబుల్ నీడిల్సే వాడాలి. మూడవది వచ్చి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే డెలివరీ అయ్యే ఆమెకు కానీ ఒకవేళ పాజిటివ్ ఉందని డిక్లేర్ అయిందనుకోండి, ఇమ్మీడియట్గా ఏఆర్టీ సెంటర్లో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఆమె కరెక్ట్గా మందులు మింగిందంటే డెలివరీ అయ్యే బేబీ హెచ్ఐవి నెగిటివ్గా పుడుతుంది. ఇది చాలా ఇదనమాట. నెక్స్ట్ వచ్చి ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అనుకోండి, హెచ్ఐవి పాజిటివ్ అని డిక్లేర్ అయిందనుకోండి ఒక వ్యక్తికి, భయపడాల్సిన పని లేదు. అతను లైఫ్ లాంగ్ ఏఆర్టీ మందులు ఉచితంగా నెల ఒక డబ్బా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ మందులు కానీ మింగితే అతని బాడీలో వైరల్ లోడ్ బాగా తగ్గిపోతూ ఉంది. దానివల్ల సపోజ్ మన జ్వరం ఉంది, మన బాడీలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి జ్వరం వస్తుంది. అదే మనం యాంటీబయాటిక్ వాడిపోతే ఏమైపోతుంది, మన బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఆటోమేటిక్గా మనం జ్వరం నుంచి రికవర్ అవుతాం. అదేవిధంగా హెచ్ఐవి పేషెంట్లో కూడా ఈరోజు డయాగ్నోజ్ అవుతుంది, వాడు హెచ్ఐవి పాజిటివ్, వాడిలో 1,00,000 వైరస్ ఉంటుంది. అదే ఏఆర్టీ మందులు కరెక్ట్గా వాడాడు అనుకోండి, డొబ్యూటివిర్ అని ఒక డ్రగ్ వచ్చింది. ఆ డ్రగ్ ఇచ్చినప్పటి నుంచి బాడీలో వైరల్ లోడ్ పూర్తిగా తగ్గిపోయింది. అంటే <1000 వచ్చేసింది. ఆటోమేటిక్గా వాడి వల్ల ఇంకొకటి జబ్బు ట్రాన్స్మిషన్ అనేది నెగ్లిజిబుల్. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఏఆర్టీ పాజిటివ్ వచ్చింది మాత్రం భయపడనక్కర్లేదు. మనలాగా కరెక్ట్గా మందులు మింగితే, మనలాగా జరిపి తీసుకుంటే మనం ఎన్నేళ్ళు బతుకుతామో, నార్మల్ ఇండియన్ మెన్ అండ్ ఉమెన్ లైఫ్ స్పాన్ ఎలా ఉందో ఆ విధంగా స్పాన్ పొడిగించవచ్చు. కాబట్టి ఇంకొకటి ఏమంటే అది హెచ్ఐవి తెచ్చుకోమని నేను చెప్పను, కానీ దానికి తీసుకొచ్చిన జాగ్రత్తలు. ఇప్పుడు కొంతమంది స్ట్రీట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక్కటే నేను సలహా ఇచ్చేది, మీరు ఎవరితోనైనా లైంగిక సంబంధం పాల్గొనేటప్పుడు కాండమ్స్ వాడండి. కాండమ్స్ విరిగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తారు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఈ ఓల్డ్ ఏజ్ డేకి మంచి గవర్నమెంట్ థీమ్ ఇచ్చింది. టేక్ రైట్స్ పాత్ అనేది థీమ్ ఇచ్చింది. అంటే మీ యొక్క హక్కుల్ని పరిరక్షించుకోమని చెప్తుంది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి హెచ్ఐవి మీద పూర్తి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. మన జిల్లాలో దాదాపు 3,926 హెచ్ఐవి పాజిటివ్ ఏఆర్టీ మందులు చిత్తూరులో తీసుకుంటున్నారు. మీ పల్మనేర్ ఏరియా హాస్పిటల్లో కూడా కొంతమందికి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి హెచ్ఐవికి ఏమాత్రం భయపడద్దండి, రాకుండా చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని మీడియాలో ప్రచారం చేయాలని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుతున్నాను. మీ దగ్గర నుంచి
ఎటువంటి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు? మేము పర్మిషన్ తీసుకోలేదు. కాదు కదా సార్, ఇప్పుడు అతను ఈ మధ్యలో అతను చేసిన ఒక నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు 100 మంది ఆర్ఎంపీలు ఇబ్బంది పడుతున్నారు సార్. అతని పైన ఒకరి పైన యాక్షన్ తీసుకుంటే ఇంకా 100 మంది ప్రశాంతంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేసుకోవచ్చు. అతను ఒకరిని వదిలేసినారు కాబట్టి ఇప్పుడు 100 మంది పొలంనేరులో జిల్లా స్థాయిలో ఉండే జిల్లా మొత్తంలో ఉండే ఆర్ఎంపీలు అందరూ ఇబ్బంది పడడానికి కారణమే అతనే. ఆ ఒకరిని వదిలేయడం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు రాతపూర్వకంగా మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు అవును సార్, మీరు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. మేము విచారణ చేసి మళ్ళీ అతను కానీ వైద్యం చేస్తున్నట్టు మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చర్యలు తీసుకుని మళ్ళీ క్లినిక్ సీజ్ చేయడం జరుగుతుంది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అంటే మేము మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము పైకి రెఫర్ చేశాము. అది ఇంకా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే మేము వచ్చి క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పాము. అది ఇంకా మేము చూడాలి, పర్సూ చేయాలి. బట్ మేమైతే చర్యలు ఎస్పీ దగ్గర కలిసినాం సార్. బిఎంఎల్ ఎస్పీ గారు కూడా రెఫర్ చేసినారు. అందరూ కలెక్టర్ దగ్గరికి మళ్ళీ వచ్చినాము. మళ్ళీ నేను పరిశీలిస్తామన్నారు. ఇంతవరకు అయితే అతని పైన అయితే యాక్షన్ తీసుకోలే. యాక్షన్ తీసుకోకపోగా అతను మళ్ళీ దర్జాగా ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే ఇప్పుడు కానీ అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని మా దృష్టికి వస్తే చేస్తున్నా క్రిమినల్ చర్యలు తీసుకొని అతని మీద తీసుకోవడం జరుగుతుంది. మాకు ఎవిడెన్స్ పెట్టండి, మేము తప్పకుండా చర్యలు తీసుకుని పర్మనెంట్గా అతను ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకుంటాము. అతని క్లినిక్ మళ్ళీ సీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గంగవారం డాక్టర్ని అడిగినా కూడా చెప్తాడు సార్, మేమేం చేసేదన్నా మేమేం చేయలేము. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఉంటాయి కదా, అలాంటప్పుడు విలేకరులనే ఫోటోలు తీసి వాళ్ళు మేము ఈ విధంగా చేస్తాం రివర్స్ వీల్ పైన తిరగబడతారు. మమ్మల్ని డబ్బు అడిగినారు, మేమేం దానికి ఇట్లా వీడియోలు తీస్తున్నారని చెప్పడం, ఆరోపించడం, ఊరికే తప్పుడు ఆరోపణ. అటువంటి ఆరోపణలు ఏదన్నా ఉంటే మీ మీద కానీ తప్పుడు ఆరోపణలు ఇచ్చి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తప్పులేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు తగు విచారణ చేసి ఎవరు తప్పుంటే వాళ్ళకి శిక్షిస్తారు. దాని ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గోపాల్ రెడ్డి హాస్పిటల్ సీల్ చేసినారు. మళ్ళీ అతను ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ స్థానిక గంగవారం హాస్పిటల్ డాక్టర్కి చెప్తే మాకు సంబంధం లేదు, మీరేమో ఉంటే జిల్లాధికారులకు చెప్పండి, మేము చెప్పినాం ఆయన మా మాట వినలేదు అని సార్ డాక్టర్ గారు అంటారు. ఇప్పుడు అతని పైన యాక్షన్ తీసుకునేది సార్. ఇప్పుడు అతని క్లినిక్ వచ్చి నేనే సీజ్ చేయడం జరిగింది కాబట్టి అతని మీద మేము ఒక 2 నెలల పాటు మేము అతన్ని హాస్పిటల్ మూసేయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏమంటే మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమంటే అతను సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా రన్ చేసుకోమని చెప్పినారు. కానీ అతను మళ్ళీ ఇంజక్షన్ వేయడం మొదలు పెడితే తప్పకుండా అతని మీద చర్యలు ఉంటాయి చేస్తున్నాడు. గతంలో కూడా అమరావతి అనే ఒక డయాలసిస్ పేషెంట్ తెచ్చి అతని దగ్గరికి పోతే కాలు వదిలేసి ఆమె కూడా చనిపోయింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన అమరావతిని ఒక లేడీ కూడా ఇతని నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది. మేము తప్పకుండా అతనికి మా మెడికల్ ఆఫీసర్ని పంపించి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటాము. ఇంకా మళ్ళీ అతను కానీ మళ్ళీ ఇంజక్షన్ వేయడము, ఈ డ్రెస్సింగ్లు చేయడము, సెలైన్లు పెట్టడము ఇటువంటి కార్యక్రమాలు చేశాడంటే మాత్రం తప్పకుండా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈసారి పర్మనెంట్గా అతని మీద క్రిమినల్ చర్యలు బుక్ చేయడం. పల్మనేరు ప్రజలకు మెయిన్గా స్వాగతం అండి. ఈరోజు ఈ లయన్స్ క్లబ్లో ఈ ఆర్ఎంపీ అసోసియేషను, పిఎంపీ అసోసియేషన్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కలిసి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ పల్మనేరు పరిసర ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు విచ్చలవిడిగా ప్రాక్టీస్ చేస్తున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది. దీని మీద ప్రతి గ్రీవెన్స్ డేకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పీజీఆర్ఎస్లో మనకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో 2 హాస్పిటల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది. మేము ఆర్ఎంపీ వైద్యులకి, పిఎంపీ వైద్యులకి ముఖ్యంగా సూచించేది ఏమంటే మీరు ఎవరు కూడా కానీ వైద్యం చేయకండి. మీరు ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స మాత్రమే చేయండి. ఎవరికైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ ఇవ్వండి, లేకపోతే కోల్డ్ స్పాంజింగ్ చేయండి. నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ, నియరెస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, నియరెస్ట్ పిఎస్సి కానీ రెఫర్ చేయండి. అక్కడ 24 అవర్స్ డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ పిఎస్సిలో డాక్టర్స్ నైట్ స్టాఫ్ నైట్ డ్యూటీ పైన ఉంటారు. అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ పల్మనేరులో 24 అవర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు.
ఇంకొకటి ఏమంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ పేషెంట్ ఎవరైనా పోయినారనుకోండి ఒక సలైన్ పెట్టడము, ఒక టాక్సిమ్ ఇంజెక్షను, లేకపోతే సెప్టాక్సిమ్ ఇంజెక్షను, మ్యాగ్నెక్స్ ఇంజెక్షను ఇచ్చేయడము, తర్వాత ఒక్కొక్కరికి 4 ఇంజెక్షన్లు వేసేయడము. అంటే వాళ్ళకి వైద్యము దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలియకుండా వైద్యం చేస్తున్నారు. అది చాలా తప్పు. కాబట్టి ఇది మా దృష్టికి మీరు ప్రజలు కానీ తీసుకొచ్చారంటే తప్పకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే 2-3 క్లినిక్స్ మేము సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారంటే తప్పకుండా మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున, డేమండ్ జిల్లా తరఫున మేము వచ్చి ఈ యొక్క హాస్పిటల్స్ అన్నింటినీ, ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్లందరినీ సీజ్ చేయడం జరుగుతుంది. నేను ముఖ్యంగా మేము వాళ్ళకి సూచించే మెయిన్ సూచనలు ఏమంటే, వైద్యం రానప్పుడు వైద్యం చేయకండి, మీరు రెఫర్ చేసేయండి. నియరెస్ట్ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి. రెఫర్ చేసిన దానికి ఏదో ఫీజు తీసుకోండి, లేదా 108 పిలిపించి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా రెఫర్ చేయండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాము. కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని సహకరించి, ఇంకొకటి ప్రజలందరికీ కూడా చెప్పడం ఏమంటే, మీకు ఏమైనా జబ్బు సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ వెళ్ళి చికిత్స చేయించుకోండి. అదేవిధంగా ప్రతి విలేజ్లోనూ 104 వెహికల్స్ వస్తున్నాయి, ఎఫ్టీపీ వెహికల్స్. ఆ వెహికల్స్లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడే కూర్చుంటాడు, అక్కడ ల్యాబ్ టెస్ట్లు చేస్తారు, స్టాఫ్ నర్స్ ఉంటారు. ఒక మినీ హాస్పిటల్ మొబైల్ వెహికల్ లాగా రన్ అవుతుంది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి, అక్కడ సలహా తీసుకొని నియరెస్ట్ ఏరియా హాస్పిటల్లో ఫైనల్ ట్రీట్మెంట్ తీసుకోండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హై డోస్ ఇచ్చి మీ ప్రాణాన్ని తెచ్చుకోవద్దని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.